జూలై ఈ ఇయర్ రచ్చలేపుతా. ఎలా చదువుతా అంటే ఇంట్లో వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలి, మా అబ్బాయికి 90+ వచ్చిందని. సెప్టెంబర్ ఇప్పటిదాకా 2 months అయింది. ఎగ్జామ్స్కి ఇంకా 6 months టైం ఉంది. చూడు, ఇప్పుడు రోజుకి 10 hours చదివేలాంటి టైం టేబుల్ తయారు చేస్తా. దాంతో 80% స్కోర్ చేయకుండా నన్ను ఎవరు ఆపుతారు చూద్దాం. డిసెంబర్ చదవాలనిపిస్తుంది, కానీ దుప్పటి నుంచి బయటికి రావాలనిపించట్లేదు. ఎండలో ఉండి చదువుదామంటే వేడి చాలా ఎక్కువ ఉంది, రూమ్లో చదువుదామంటే చలి పుడుతుంది. జనవరి ఫస్ట్ డే ఇన్ ద న్యూ ఇయర్. నేను ప్రామిస్ చేస్తున్నా, ఇప్పటి నుంచి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయను. ఎలా అయినా రోజుకి 15 hours చదివి సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తా. 70% కన్నా తక్కువ అయితే రాదు. ఫిబ్రవరి ప్రిపేర్ అయితే మొత్తం అవ్వలేకపోయా, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నమ్మిలి మింగేస్తా. తక్కువలో తక్కువ ఫస్ట్ క్లాస్ అయినా వస్తుంది. 1 week బిఫోర్ ద ఎగ్జామ్. ఏంట్రా చదువు చదువు చదువు, అసలు ఎవడు కనిపెట్టాడు రా బాబు ఈ చదువుని, అసలు ఏమొస్తుంది ఇంత చదివితే, ఎవడని చూసినా చదువు చదువు, అసలు ఏం మిగిలారా నా దగ్గర, నా ప్రాణం కూడా ఇచ్చాను ఈ చదువు కోసం. 2 days బిఫోర్ ద ఎగ్జామ్. అబ్బా చాలా టెన్షన్గా ఉంది, సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అసలు గుర్తుండట్లేదు. ఎలా అయినా మెయిన్ పాయింట్స్ అన్న గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఏదో ఒకటి రాసేస్తా. ఎగ్జామ్ హాల్లో ఈ క్వశ్చన్ ఎక్కడో చూసినట్టుంది, కానీ ఆన్సర్ గుర్తురావట్లేదే. ఇదైతే టీచర్ టిక్ కూడా చేశారు, అయినా గుర్తులేదు. వాడిని చూడు, సప్లిమెంటరీ పేపర్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అయితే అమ్మో ఫేస్ కూడా టర్న్ చేయకుండా రాస్తున్నారు, ఎక్కడ నేను అడుగుతానేమో అని. ఎగ్జామ్కి ముందేమో ఎన్నెన్నో మాటలు చెప్పారు, మేము ఉన్నారా మావా హెల్ప్ చేస్తామంటూ, కానీ ఇప్పుడు ఎంత పిలిచినా పలకట్లే. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఎగ్జామ్ 60% అయితే వస్తుంది, ఇంకా మిగతాది ఆ దేవుడి దయ, ఆ కరెక్షన్ చేసేవాడి దయ. ఆన్ ద రిజల్ట్ డే నేనైతే చెప్పలేను రిజల్ట్ రోజున వాడికి ఏమైందో. వాడికి ఆకలి వేయలేదు, వారం ముందు నుంచి నిద్ర పట్టలేదు. బీ కేర్ఫుల్, ఏదైనా జరగచ్చు, ఏదైనా అంటే ఏదైనా జరగచ్చు. ఇయర్ మొత్తం నిద్రతో వెబ్ సిరీస్తోనే గడిచిపోయింది. ప్రతిరోజు ఆ మొబైల్ ఫోన్ని నొక్కటంతోనే సరిపోయింది. ఇయర్ మొత్తంలో అన్ని పనులు చేశాడు, ఒక్క చదువు తప్ప. అమ్మ నాన్న వీడిని నమ్మి ఒకే ఒక్క పని అప్పగించారు, కానీ చదువును వదిలేసి మిగిలినవన్నీ పనులు చేశాడు. బుక్స్ ముందే ఉంచుకొని పగటి కళ్ళకు అనేవాడు. వేడి చాలా ఎక్కువ ఉంది, కరెంట్ లేదు, బాగా చల్లగుంది, నైట్ పడుకోలేదు, టీచర్ స్పీడ్గా చెప్తున్నారని కుంటి సాకులు చెప్పి బ్లేమ్ని తప్పించుకునేవాడు. ఏమైంది ఇప్పుడు? రిజల్ట్ కూడా అలానే వచ్చింది. బ్రో ఏం సాధించావు ఇయర్ మొత్తం మీద? ఇలానే టైంపాస్ చేసావంటే మిగిలిన నెలలో ఏం చేస్తావు? చూడు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో. అదే నువ్వు బాధ్యతతో నడుచుకోగలిగితే ఇప్పుడు కూడా టైం ఉంది. టైం వేస్ట్ చేయనంటే ఇప్పుడు కూడా టైం ఉంది. ఇప్పుడైనా కొంచెం నిద్రని తగ్గించుకోగలిగితే ఇప్పుడు కూడా టైం ఉంది. మీ అమ్మా నాన్నలు గుర్తు చేసుకో, ఏదైనా కొత్తగా చేయడానికి ఇంకా టైం ఉంది. 6 hours నిద్రకి 2 hours ఈట్ అండ్ బాత్కి పోయినా ఇంకా 16 hours మిగిలి ఉంటాయి. 1 hour రెస్ట్కి తీసేసినా ఇంకా 15 hours ఉంటాయి. ఈ 15 hoursలో ఏం చేస్తావు? బేబీ బంగారం అంటూ ముచ్చట్లు పెడతావా? ఇయర్ అంతా చేస్తూ వచ్చావుగా, కొన్ని రోజులు ఆగు, తర్వాత ఎలాగో నీకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి. ఎలాగో ఇయర్ మొత్తం హాలిడేస్లానే గడిచిపోయాక ఇప్పుడు చాలా క్యాజువల్ అయిపోయింది. ఇలా అయితే నీ డ్రీమ్స్ కూడా అలానే అయిపోతాయి కదా. పేరెంట్స్, అరే ఇయర్ మొత్తం చదవమనేగా అంటుంది, కంపెనీ నడిపించమనట్లేదుగా. వినడానికి బాగాలేదు కదా. ఒకవేళ ఇదే వినలేకపోతే రిజల్ట్స్ వచ్చాక నలుగురు చేసే కమెంట్స్ని ఎలా వింటావు? మీ పేరెంట్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అందరికీ, మా అబ్బాయి అంత పెద్ద కాలేజీలో చదువుతున్నాడు, మా అబ్బాయి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు, మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు. పాపం వాళ్ళకేం తెలుసు వాళ్ళ అబ్బాయి దుప్పటి కప్పుకొని ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చూస్తున్నాడని. అసలు ఏంటి దాని అర్థం? ఈ చలి నేను తినేస్తుందా ఏంటి? ఆ మొబైల్లో ఏమైనా ఎమర్జెన్సీ ఉందా ఏంటి? బుక్లో ఏమైనా ఆనియన్స్ పెట్టారా ఏంటి చదివేటప్పుడు కళ్ళు మూసుకుపోవడానికి? బాధ అనిపిస్తుంది కదా, నా మీద కోపం వస్తుంది కదా, బట్ నేను గ్యారంటీ ఇస్తా, మీకు ఇంతకన్నా 10 రెట్లు ఎక్కువ బాధ అనిపిస్తుంది ఏ రోజైతే మీకు బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయో. ట్రై చేయి మై ఫ్రెండ్, ఇప్పటికి టైం ఉంది. మోటివేషన్ ఏం పనికి వస్తుంది? మోటివేషన్ తర్వాత నీకు హిప్ హాప్ కావాలిగా. మీరు ఎలాంటి వీడియోస్ చూస్తారో అవే రికమెండేషన్లు వస్తాయి. 1000 మోటివేషనల్ వీడియోస్ చూడు, ఎప్పటి వరకు అయితే అవి రియల్ లైఫ్లో అప్లై చేయవో అప్పటి వరకు ఏం రాదు, ఏది మారదు. ఇప్పుడు నీ ఏజ్ 15 అయితే అది 20 అవుతుంది, తర్వాత 25 అవుతుంది, తర్వాత 35, 40, 50 కూడా అవుతుంది, కానీ ఏది మారదు. జస్ట్ మొబైల్లో నెట్కి రీఛార్జ్ చేయించలేవు అంతే. ఇప్పుడైతే ఫ్రీగా దొరుకుతుంది కదా, అందుకే డైలీ టార్గెట్ ఉంది 1 GB, 1.5 GB, 2 GB, అండ్ మీ టార్గెట్ కూడా ఇదే కదా. దీన్ని ఫినిష్ చేసి పడుకోవడం. ఏది డౌన్లోడ్ చేయాల్సి వచ్చినా, ఏదైనా అంటే ఏదైనా. నేను ఎందుకు చెప్తా అబ్బా, ఆ మొబైల్ నీకు పెద్ద శత్రువు. ఎందుకంటే 100లో 20 మంది దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు, కానీ మిగతా 80% చెడిపోతున్నారు. ఆ అబ్బాయి చెడిపోతున్నాడు ఎవరైతే లంబోగిని గురించి కలలు కంటున్నాడో. ఇప్పుడు వీడియోలు చూస్తూ ఉంటాడు. ఇలా అయితే ఎప్పటికీ రాదు తమ్ముడు లంబోగిని. ఎలాన్ మస్క్ పేరు విన్నావా? తనకి ఎవరు చెప్పలేదు రాకెట్స్ని ఎలా చేయాలని. సొంతంగా చదివి నేర్చుకున్నాడు. తను కూడా ఆడుకోగలడు కదా ఈ మొబైల్లో టుల్లు గేమ్స్. అరే తను ఇప్పటికీ ఆడుకోవచ్చు కదా, బట్ ఇట్స్ యూజ్లెస్. డోంట్ వేస్ట్ యువర్ టైం.
టైంని చెడుగా యూజ్ చేయకు. నీ దగ్గర టైం ఉంది, అర్థం చేసుకో. బుక్సే నీకు మంచి ఫ్రెండ్స్. మేబీ అవి చూడడానికి బ్లాక్ అండ్ వైట్లో ఉండొచ్చు, కానీ నీ లైఫ్కి కలర్ ఇచ్చే వెళ్తుంది. ఒక్కసారి మనసు పెట్టి చూడు. కొందరు ఇలా చెప్తుంటారు కదా, ఏదైనా పెద్ద సాధించడానికి చదవడం అవసరం లేదని. బ్రో, చెవులు తెరిచి విను. ఏం చదవకుండా ఎవరు పెద్దవాళ్ళు అవ్వరు. దానికోసం చదవాలి, చదివి నేర్చుకోవాలి. మేబీ వాళ్ళ టాపిక్ వేరే అవ్వచ్చు, ఫీల్డ్ వేరే అవ్వచ్చు. సపోజ్ ఎప్పుడైనా ఫీవర్ వస్తే ఏడ్చుకుంటే జనాలు ఎవరి దగ్గరికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికే కదా. అండ్ ఆ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ కూడా ఒకవేళ సరిగ్గా చదవకపోతే, అండ్ అతను ఫీవర్కి బదులు డైరెక్ట్ ట్యాబ్లెట్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది? అండ్ ఆ ఏరోప్లేన్ తయారు చేసే వాళ్ళు ఏదైనా చిన్న క్యాలిక్యులేషన్ తప్పు చేస్తే అప్పుడు ఏమవుతుంది? వచ్చేస్తుంది కదా భూమి మీదకి. చిన్న చిన్న థింగ్స్ మ్యాటర్ అవుతాయి. అండ్ ఈ చదవాల్సిన టైం ఏదైతే ఉందో అది చాలా మ్యాటర్ అవుతుంది. పేరెంట్స్ ఏమైనా పిచ్చోళ్ళ పదే పదే చదవమని చెప్పడానికి? అలా ఎందుకు చెప్తారంటే వాళ్ళు మీకన్నా చాలా జీవితాన్ని చూశారు, లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అండ్ ఏవైతే వాళ్ళు ఫేస్ చేశారో అలాంటి కష్టం మీకు రాకూడదు అనుకుంటున్నారు. వాటి నుంచి మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నారు. అండ్ మీరేమో ఎలా ఆలోచిస్తారు? అరే ఏంటి ఎప్పుడు చదువు అంటారు. ఇప్పటికీ టైం ఉంది మై ఫ్రెండ్. నీకు కూడా తెలీదు ఈ మిగిలిన టైంలో ఎంత ఎక్కువ కష్టపడగలవో. ఎందుకంటే నువ్వు ఎప్పటి వరకు అంత కష్టపడలేదు. ఈసారి నేను చెప్తున్నా, కష్టపడి చూడు. నిన్ను నువ్వే నమ్మలేవు నువ్వు ఇంత తక్కువ టైంలో ఇంత బాగా స్కోర్ చేయగలవని. నువ్వు ఒక డోర్ దగ్గర ఉన్నావు, డోర్కి మరొక వైపు సక్సెస్ ఉంది. అండ్ ఆ డోర్కి లాక్ చేసి ఉంది కదా, అది చదువు అనే కీతో తెరుచుకుంటుంది. అర్థమైందా? చదువు అనే కీతో తెరుచుకుంటుంది ఆ డోర్. మ్యాటర్ అర్థమైందా? సో వీడియోని మార్క్ చేసుకో. అండ్ ఎప్పుడైతే చదువుతున్నప్పుడు మైండ్ అటు ఇటు పరిగెడుతుందో ఒక్కసారి వచ్చేది విను. అండ్ ఎప్పుడు ఇది ఒక్క విషయం గుర్తుంచుకో. ఒకవేళ గుర్తుంచుకుంటే ఇంకే మోటివేషన్ నీకు అవసరం లేదు. దేశంలో నీ పేరు కాదు, కష్టపడి ప్రపంచంలో దేశం పేరు నిలబెట్టాలి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే, ఎవరికైతే వీడియో అవసరమో వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా చేయండి. జై హింద్.